మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. వాక్యానికి మీరు సిద్ధపడితే యుద్ధానికి నేను సిద్ధపడతా. మీ శరీరాన్ని, మీ ఈపుని రెడీ చేసుకుంటే, మీ మనస్సుని రెడీ చేసుకుంటే కత్తి సుత్తి తీసుకుని నేను సిద్ధంగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను బ్రతికించే నీ కృప చెంత హల్లెలూయా. రైట్, బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4-5 వాక్యాలు బైబిల్ తెరిచి మనం చదువుకుందాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నిత్యత్వమునందును, నీతిమత్తమునందును. దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ యొక్క పునరుద్ధాన ప్రార్థనలో మీరు మాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవండి. మీ చిత్తానుసారం నడిపించమని, పరలోక మాటల కృపతో నా నోటికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాన్ని ఎప్పుట్లా కాకుండా అట్ట చూసి ఇట్ట అయిపోతాడు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యపాఠం చెప్పండి. వాక్యపాఠం ఈరోజు వాక్యపాఠం చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఏం చేయరు అర్థం కావట్లా. చదవండి బాబు. ఇంకా చదవండి, లేకపోతే మొత్తం బైబిల్ మొత్తం చదవండి అమ్మా. అంటే మీ హృదయాల్లోంచి బయటకు వస్తామని ఒక్కొక్కటి చెప్పండి చూద్దాం. శుద్ధమైన హృదయం చదవండి మళ్ళీ ఒకసారి. అది రాలా మీకు, అది మీకు కంటికి కనపడలేదన్నమాట. మీ మనసుకి అది దాన్ని గుచ్చుకోవాలి. అది చదువు. శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆశీర్వాదానికి వారసుడు. చేతులు ఎత్తారా? ఏ హృదయం కావాలి? శుద్ధమైన హృదయము. నిజంగా ఈ పదం నన్ను ఎంత బలపరిచిందంటే అమ్మా, అంతగా నన్ను బలపరిచింది, అంతగా నన్ను బలపరిచింది. శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు నాథుడా. నీట్ ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే నీకు శుద్ధ హృదయం లేదంతే. 10th క్లాస్లో 307 ఎందుకు వచ్చినాయి అంటే శుద్ధ హృదయం లేదు. పక్కన వాళ్ళకి ఏమో 700 వచ్చినా 500 వచ్చినాయి, నీకే 307 వచ్చా. అంటే ఏంటి? ఆశీర్వాదం కనపడకుండా పోతుందంటే అర్థం ఏంటంటే మనకేం లేదంట, శుద్ధ హృదయం లేదు. బైబిల్ చెబుతున్నమాట ఏం తెలుసా? శుద్ధ హృదయము కలిగిన వాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. శుద్ధ హృదయం కలిగిన వాడే రక్షణ పొందుతాడు. శుద్ధ హృదయం పొందిన వాడే నిత్య జీవాన్ని, నీతిమత్యాన్ని పొందుకుంటాడంట. చెప్పాలి, ఫ్రీగా చెప్పండి. హల్లెలూయా.
నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించెదను నేను. ఏడుస్తా చెప్పండి, ఏడుస్తా పాడండి. నన్ను బ్రతికించే, డ్రమ్ పెట్టాలి, ట్రాక్ అని పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. నన్ను బ్రతికించే నీ కృప చెంత నివసించెదను నేను. శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు నాథుడా, నన్ను శుద్ధ హృదయులకు శ్రద్ధ చూపించే నా యేసు నాథుడా, నా బ్రతుకు దినములు కృపాక్షేమాలే నీవు నాకుండ, నా గిన్నె నిండగా బ్రతుకు పండగ చేసినావుగా. నా స్నేహితుడా నా యేసయ్యా, నా యేసయ్యా, తారా తారారారా. ఆమేన్, హల్లెలూయా. అట్లా డమ్ము కొట్టకపోతే ఈ పాట పాడలేరు నాయన. నేర్చుకోవాలి నువ్వు డమ్ము, ఇంత కొట్టాలి. ఇక లేచిన కానీ చేసి ఇంత కొడతావేనా? స్తోత్రం, హల్లెలూయా. మీకేమో చప్పలు కొట్టమని నేర్పించాల్సి వస్తుంది. పాట నచ్చిందా నచ్చలేదా? నోటికి నచ్చిందా హృదయానికి నచ్చిందా? హృదయానికి నచ్చినప్పుడు చప్పలు కొట్టమని ఎందుకు చెప్పాలి మీకు? ఆమేన్, ఆమేన్. నాకు ఈ పాట నోట్లోకి రాగానే నూతనమైన ఉద్యోగం వస్తుంది. ఈరోజు వాక్యం యొక్క పాఠం ఏంటంటే, శుద్ధ హృదయుల పట్ల శ్రద్ధను చూపించే నా దేవుడు. ఆయన పేరు చెప్పండి ఒకసారి. ఆయన పేరు ఏం పేరు? యేసు ప్రభు. యేసు ప్రభు. జాగ్రత్తగానండి. దేవుడు మనుషులందరికీ కూడా ఒక విశేషమైన శుద్ధ హృదయాన్ని ఇచ్చాడు. ఆ శుద్ధ హృదయం అంట ఏమైపోయింది? 6వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం 2వ వచనం చదవండి. క్షమించండి మా 5వ వచనం చదవండి అమ్మా. 6వ అధ్యాయం 5వ వచనం అమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడిపోయినదని యెహోవా చూసి. ఇప్పుడు నాకు చూడండి, కొన్ని కుటుంబాలు ఇంకా ఆశీర్వాదంలోకి రాకపోవడానికి రెండోది కొన్ని కుటుంబాలు ఆశీర్వాదంలోకి రాకపోవటానికి, కొన్ని కుటుంబాలు ఇంకా చెప్పండి రక్షణలోకి రాకపోవటాన్ని బట్టి, కొన్ని కుటుంబాలు నీతి మత్యము పొందనందుకుంటాన్ని బట్టి. ఏం రీజను అని అడిగితే, వాళ్ళకి శుద్ధ హృదయం లేదు, వాళ్ళ హృదయం అంతా చెడిపోయింది. ఆ హృదయంలో ఉన్న ఊహ అంతా కూడా చెడిపోయింది. కొంతమంది ఆశీర్వదించబడతారు, కానీ కొంతమందికి రక్షణ ఉండదు. కొంతమంది రక్షించబడతారు, కానీ కొంతమందికి ఆశీర్వాదం ఉండదు. కొంతమంది రక్షించబడతారు, కొంతమంది ఆశీర్వదించబడతారు, కానీ నిత్యత్వం ఉండదు, నిత్య జీవం ఉండదు, నీతి మత్యం ఉండదు. నీతి మత్యం వాళ్ళకు ఉండదంట. కారణం ఏంటయ్యా అంటే, యెహోవా రాంబాబు హృదయం చూసినప్పుడు అంట హృదయం చెడిపోయిందంట.
హృదయం ఎలా చెడిపోయిద్ది? లోపట ఉన్న చెత్తను బట్టి, అంటే ఊహలను బట్టి. అందుకే నేను చెబుతూ ఉంటాను, ఊహలు, ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు పరిశుద్ధపరచాలి, మనం పరిశుద్ధపరచుకునేలాగా మార్చబడాలి. నేను చెప్తున్నాను ఈరోజు నీకు శుద్ధ హృదయం కలగాలని, మీరు శుద్ధ హృదయులుగా మార్చబడాలని నా దేవుడు ఆశ. లేకపోతే మనకెందుకు ఈ పదాలు ఇస్తాడమ్మా? అయితే బహుశా మీరు నన్ను ఇప్పుడు కర్రలతో కొట్టినట్టు కన్నులతో కొట్టబాకండి. అయితే బెదరో మాకు శుద్ధ హృదయం లేదంటావా అని నేను చెప్పట్లా. శుద్ధ హృదయం ఉంటే రాంబాబు అయినా, నా ముందు కూర్చున్న ఎవరైనా సరే, వారి కుటుంబాల్లో, జీవితాల్లో 3 కనపడాలి. నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏముండాలమ్మా? 24 కీర్తన 5 వచ్చింది చదవండి. నెంబర్ 1 ఏముండాలి? నెంబర్ 1 ఏముండాలమ్మా? నువ్వు శుద్ధ హృదయం కలిగిన వాడివి, కలిగిన దానివైతే నెంబర్ 1 ఆశీర్వాదం ఉండాలి. నెంబర్ 2 రక్షణ ఉండాలి. నెంబర్ 3 నీతిమత్యం ఉండాలి, నిత్యత్వం ఉండాలి, నిత్య జీవం ఉండాలి. ఇదే ప్రమాణం. ప్రైజ్ ది లార్డ్. ఇది లేదనుకో, దానికోసం మనం ప్రయత్నించాలి. శుద్ధ హృదయము బైబిల్ చెప్పిద్ది, శుద్ధ హృదయుల కంట, శుద్ధ హృదయులు ఏం చేస్తారంట? శుద్ధ హృదయులు ఏం చేస్తారు అబ్బాయి? బైబిల్ చెప్పిద్ది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, శుద్ధ హృదయులు, హృదయ శుద్ధి కలవారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి కలవారు ఏం చేస్తారంట? హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారు. శుద్ధ హృదయులు దేవుని చూస్తారు. దేవుని చూసేవారు ఆశీర్వాదం పొందుకోకుండా ఎలా ఉంటారు? దేవుని చూసేవారు రక్షణ లేకుండా ఎలా ఉంటారు? దేవుని చూసేవారు నీతి మత్యం లేని వారుగా ఎలా ఉంటారు? దేవుని బిడ్డలారా, ఒకవేళ బయటికి వెళ్తేనేమో నిద్ర రావట్లేదు, మందులకు వస్తే నిద్ర వస్తుంది. అంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే మందులకు అడుగుపెడుతున్నావో అప్పుడు ఆటోమేటిక్గా వాక్యము ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీ హృదయము శుద్ధి చేయబడుతుంది, క్లీన్ చేయబడుతుంది. నీ హృదయాన్ని సేవకులకు అప్పగించుకున్నావు కాబట్టి సేవకులు వాక్యంతో నీ హృదయాన్ని కడుగుతున్నారు. సేవకులు పెరిగిపోయినటువంటి దానంతటా కూడా వాక్యమని కత్తితో కోసేస్తూ ఉన్నారు. బుడుపులు వచ్చిన దాన్ని శుద్ధితో తడుతూ ఉన్నారు. సమాధానం ఉంటుంది కాబట్టి మందిరంలో రాగానే నీకు నిద్రపోతున్నావు. ఇంటికి పోతే నిద్రపాట్ల. ఒకళ్ళు, నేను లేచాను 12 గంటలకు 1 గంటకు, వాళ్ళ పేర్లు ఎందుకులే, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు భార్య భర్తలు. ఏందయ్యా అంటే నిద్ర రావట్లా. ఏందంటే నిద్ర రావట్లా. పొద్దున్నే అడిగే నేను, ఏందమ్మా అంటే నిద్ర రావట్లేదయ్యా మాకు అంటుంది. మరి మాకేమో నిద్ర కరువు అయిపోయింది, మాకేమో నిద్ర కరువు అయి పడుకుంటే ఇంకా 2 గంటల పడుకుంటే బాగునిపోతున్నాయి, కళ్ళు వాసిపోతున్నాయి. స్తోత్రం. జాగ్రత్తగానండి, మన హృదయాలు శుద్ధి కలిగిన హృదయాలుగా మార్చబడాలి. శుద్ధ హృదయాలు కలిగి ఉంటే వారంట దేవుని చూస్తారు. దేవుని చూసిన వారు ఆశీర్వాదం పొందకుండా ఉంటారా? దేవుని చూసిన వారు ఆరోగ్యం పొందకుండా ఉంటారా? దేవుని చూసిన వారు రక్షణ లేకుండా ఉంటారా? దేవుని చూసిన వారు నిత్య జీవం పొందకుండా ఉంటారా? దేవుని చూసిన అనుభవం నీకుందా? దేవుని చూసిన అనుభవం నీకుందా? దేవుని చూసిన అనుభవం ఉంటే నీ పక్కింటి వాళ్ళు నువ్వు ఎలా ప్రేమిస్తున్నా, ఎలా చూస్తున్నా, ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని చూసే హృదయం నీకుంటే, అందుకనే 73వ కీర్తన రాస్తుంటుంది 1వ వచనం. 73వ కీర్తన 1వ వచనం. ఇజ్రాయేలీల ఎడలను, శుద్ధ హృదయుల ఎడలను నిశ్చయముగా ఖచ్చితంగా యెహోవా దయాళుడు. ఇంకంతే, అది ఇంక తిరుగులేదు. మా సంతోషం గారు వినపడుతుందా? ఇజ్రాయేల్ ఎడల స్పెషల్, కానీ శుద్ధ హృదయుల ఎడల
దేవుడు నిశ్చయంగా దయాళుడు, నిశ్చయంగా దయాళుడు అంతే. నన్ను ఆకర్షించిన మాటలు, నా హృదయంలో ఉన్న మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. మీ హృదయం చాలా ప్రాముఖ్యమైంది, మీ హృదయం చాలా ప్రాముఖ్యమైంది. అందుకని ఇర్మియా రాస్తూ మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే, అప్పుడే రామభద్ర చాలా మంచోడు. గంట అయినాక, ఆ గంట చెప్పండి, గంట అంటే వాక్యం అయిపోయిన తర్వాత. అప్పుడు దాకా రామభద్ర మంచోడు. వాక్యం అయిపోయినాక ఏమైపోయాడంట? కారణం ఏంటంటే ఇప్పుడు ఆ వాక్యాన్ని తీసుకోలేక హృదయం ఏమవుతుంది తెలుసా? మోసకరం. అందుకు చెప్తాడు, అన్నిటికంటే మోసకరం అయిపోయింది. తర్వాత అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు? ఎవడు చెప్పండి? వాడే శుద్ధ హృదయం కలిగిన వాడు. పలానా వ్యక్తి మీద నాకు ఎందుకు కోపం వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళు చేసిన తప్పేంటి మీరు ఆలోచించుకోండి. శుద్ధ హృదయం అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మీద మనం కోపడుతున్నప్పుడు ఎందుకు కోపడుతున్నాడు, లేకపోతే నాకు కోపం వచ్చింది అనుకో, నిజమే కదా, నేను ఎందుకు వెంకయ్య మీద నాకు కోపం అవుతుంది, వెంకయ్య నాకు ఏం చేసింది ద్రోహం. శుద్ధ హృదయం వెంటనే పరిశీలన చేసుకుంటుంది. శుద్ధ హృదయం లోపల ఏం చేసి తెస్తా, వెంటనే పరిశీలన చేసుకుంటుంది. బైబిల్ చెబుతుంది, నరులందరి హృదయాలంట చెడిపోయినవి, ఆ హృదయంలోని ఊహలన్నీ చెడిపోయినాయి అంట. అంతగా వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఆలోచించుకోవట్లా, దేవుని గురించి ఆలోచించట్లా, దేవుని గురించి మహింపరచట్లా. వాళ్ళ హృదయం మొత్తం చెడిపోయిందంట ప్రారంభంలో చెడిపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏం చేస్తా, ఇదిగో నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను. నూతనమైన హృదయం రావాలంటే ఏం రావాలి? నూతనమైన హృదయం రావాలంటే ఏం పోవాలంట అమ్మా? 37వ అధ్యాయమా 36వ అధ్యాయము ఎస్కేల్ గ్రంథం 26వ వచనం. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వాక్యం. ఇప్పుడు ఈ స్వభావం ఎలా స్వభావం తెలుసా? శుద్ధ హృదయం కావాలంటే నూతన స్వభావం కావాలి. ఆ నూతన స్వభావం ఏంటంటే, ఎదుటి వ్యక్తి పైన అవసరం లేకపోయినా సరే ఏదో ఒక ద్వేషాన్ని నింపుకుంటాం. నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. నీ కాడ ఏమి లేదు, ఆశీర్వాదం లేదా, నీ కాడ ఏం లేదు, రక్షణ లేదా, నీ కాడ ఏం లేదు, నీతిమత్యము లేదా అంటే ఏంటో తెలుసా? నూతన హృదయం మనకు కావాలి. అంటే శుద్ధ హృదయం కావాలి. ఆ శుద్ధ హృదయంలో మారిన స్వభావం కావాలి. మారిన స్వభావం అంటే ఏం లేదు, ఏం చేశాడు పలానా వ్యక్తి, అన్యాయం ఏం చేశాడు? బైబిల్ చేసి తెలుసా, అన్యాయం చేసిన వాడిని కూడా ప్రేమించమని బైబిల్ చెప్పింది, అంతే. స్తోత్రం. ఇప్పుడు నీ కొడుకు లక్షలు పెట్టి చదివిస్తున్నావు, స్కూల్కి వెళ్ళా, ఊరు మొత్తం సాటింపేస్తావా, నా కొడుకు లక్షలు పెట్టి చదివిస్తున్నా కానీ స్కూల్కి పోవట్లా, ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివి గలవాడు నా కొడుకు అంటావా? 2 పనులు చేస్తావు. ఏం పనులు చేస్తావు చెప్పు? పిల్లర కట్టేసి కొడతావు, లేకపోతే కిటికీ కట్టేసి కొడతావు, లేకపోతే భార్య భర్తలు ఒకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటారు రూమ్లో, సోఫా సెట్లో. నాలాంటి వాడు ఏం చేస్తాడంటే కిటికీ కట్టేసి కొడతాడు. ఏమి మళ్ళీ ఏం చేస్తారంటే భార్య భర్తలు వాడేసుకుని పెడతారు. అర్థమైందా మీకు? నాలాంటి వాడు ఏం చేస్తాడు? కిటికీ కట్టేసి కొడతాడు. ఏమి మళ్ళీ అయితే ఏం చేస్తారు? భార్య భర్త వాడేసుకుని ఏడుచుకుంటారు. అయ్యా లక్షలు పోసి కనపడుతున్నామయ్యా అని చెప్పేసి అని. స్తోత్రం.
హల్లెలూయా. జాగ్రత్తగా నాలి, గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 36వ అధ్యాయం చదవండి ఒకసారి. 31వ అధ్యాయం తీయండి. 31వ అధ్యాయం మారి వచ్చి చదువునానా త్వరగా ఎవరన్నా. నిర్గమకాండము మరియు నేను ఇప్పుడు నాకు చూడండి, వీళ్ళు ఎవరు? వీళ్ళు నాకు చూడండమ్మా, ఎవరు వీళ్ళు? జ్ఞాన హృదయులంట. బాబు సుగీత నాయన నాకు చూడు, ఎవరు వాళ్ళు? జ్ఞాన హృదయులు. దేవుడు చెప్తున్నాడు జ్ఞాన హృదయులకి. హలో, అహోలియాబు కంట జ్ఞాన హృదయాన్ని ప్రభు ఆల్రెడీ చేస్తున్నాడు. దానిలో ఇంకా జ్ఞానాన్ని పెడతాడంట. ఈ లోక జ్ఞానము మనం పుట్టాము, ఈ లోక జ్ఞానంతో పుట్టిన మన హృదయము లోక జ్ఞానంతో ఉండిపోతే ఆశీర్వాదం కానీ, రక్షణ కానీ, నీతిమత్యం కానీ ఉండటానికి అవకాశం లేదు. ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాన హృదయము, లోకానుసారమైన జ్ఞానంతో మనం పుట్టాము. ఆ జ్ఞానాన్ని డామినేషన్ చేసే దేవుని జ్ఞానం లోపలికి రావాలి. కొంతమంది కొన్ని పనులు చేస్తే అర్థమే ఉండదు. ఎన్నిసార్లు అని చెప్పు, అర్థమే ఉండదు. నేను కూడా రోజు చెప్తా ఉంటాను, పైన కిచెన్లో డస్ట్బిన్ పెట్టండి అమ్మని చెప్పని. వాళ్ళకి వచ్చి నష్టమైంది అర్థం కావట్లేదు. మా డస్ట్బిన్ మొత్తం బెటరు కానీ ఫీజు ఏమైనా కట్టాలా కిచెన్లో డస్ట్బిన్ పెట్టుకుంటే గవర్నమెంట్కి? బాబు జక్రయ్య, చీరాల మున్సిపాలిటీ ఆఫీస్కి సరే ఒక్కసారి చెప్పట్టకపోతే మర్చిపోయారు, 2 సార్లు పెట్టకపోతే మర్చిపోయారు, రోజు పెట్టకపోతే ఏమనాలి? దేవుని జ్ఞానం లేదు ఇంకంతే. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి పనిలో అందుకే నేనేం చేస్తాను చేస్తా, నేను అందరికంటే ఎక్కువ మధ్యపరుపు అండి, మీకు తెలియదు కావాలా. నేను చాలా మధ్యపరుపు. నాకు ఇక్కడ కూర్చుంటేనే కొన్ని మాటలు నాకు గుర్తుంటాయి, కానీ నాకు చాలామంది మరి పని ఎన్నేం చేస్తారంటే ఇది ఎక్కడ ఉండాలో అక్కడ ఫస్టే పెట్టేసుకుంటా. ఇది ఎక్కడ ఉండాలో అక్కడే ఫస్టే పెట్టేసుకుంటాను, ఎందుకంటే మర్చిపోతాను కాబట్టి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా ఒక శ్రేష్టమైన మాట ఏం తెలుసా? మన హృదయం ఎలా మార్చబడాలి చెప్పండి మా? శుద్ధ హృదయం మార్చబడాలి. మందిరానికి పోయినంత మాత్రాన, ప్రార్థనలో కూర్చున్నంత మాత్రాన, కానుకలు వేసినంత మాత్రాన ఏం ప్రయోజనం అమ్మా? ఏం ప్రయోజనం చెప్పండి? మన హృదయం శుద్ధంగా ఉండాలి. మనం చేసే పనులు హార్ట్ఫుల్గా ఉండాలి. ఆ శుద్ధ హృదయం అనేది లేకపోతే మన హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని దేవుడు లక్ష్యపరచడు. బైబిల్ చెప్పిద్ది, ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్యముంచుతాడంట. ఆ మాట కూడా చదవండి. 7వ అధ్యాయము 34వ అధ్యాయము 18వ వచనం. కీర్తనలు 34:18. కీర్తనలు 34:18. ఆయన రక్షించును. అంతేనా? ఇప్పుడు నాకు చూడండి, ఈరోజు చాలా మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ ఒక వ్యక్తి గురించి మాత్రం నేను మీకు చెప్పేసేసి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు తెరవండి బైబిల్. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము ఫస్ట్ కాంచి కొన్ని మాటలు చదువుకుందాం. 3వ అధ్యాయము ఫస్ట్ కాంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషును అహమేదాతు కుమారుడైన అగాకీయుడగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞసారంగా మోకాళ్ళుని, గుర్తుపెట్టుకోండి, రాజాజ్ఞసారంగా మోకాళ్ళుని హామానుకును నమస్కరించిరి. మొర్దెకై వంగకయో నమస్కారం చేయకయో నుండగా
రాజు గుమ్మమందునున్న రాజు సేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా రండి. మొర్దెకై యూదుడు, చాలా మంచివాడు, నేను కాదంటలా. తన హృదయం చూడండి ఎలా ఉందో. అధికారులకి లొంగొద్దని బైబిల్ చెప్పిద్దా? ఈ మొర్దెకై ఉదయం ఒకసారి మీరు చూడండి. నేను మొర్దెకై గురించి నేను తప్పుగా మాట్లాడతలేదు. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏం తెలుసా? ఆ దేశపు రాజు 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి అహష్వేరోషు ఒక వ్యక్తిని గణపరిచాడు. ఆ గణపరిచిన వ్యక్తికి లోబట్టడానికి ఈ మొర్దెకై హృదయం విశాలం లేదు. దాన్ని తీసుకోలేకపోతున్నాడు. నేను రాజుగారికి అయితే నమస్కారం చేస్తాను, వంగుతాను, కానీ ఎవరికి వంగడంట? రాజు అధికారం ఇచ్చిన వ్యక్తికి మాత్రం వంగడంట. మొర్దెకై చేసిన తన హృదయంలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఘోరమైన ఆలోచన బట్టి ఎవరి మీదకి శ్రమ వచ్చింది? చదవండి 6వ వచనం. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. మొర్దెకైని ఒక్కడిని చంపడం పెద్ద విశేషం కాదు. మొర్దెకై స్వజనులు, రక్త సంబంధులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అంత మాత్రమే కాదు. ఎవరు? యూదులందరూ. ఎంతమంది యూదులు పరిశుద్ధులుగా ఉన్నారమ్మా? ఎంతమంది యూదులు నమ్మకస్తులుగా ఉన్నారమ్మా? ఎంతమంది యూదులు ప్రాణార్పణగా పోయబడుతున్నారమ్మా? నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారమ్మా? నీ హృదయ కాఠిన్యము ఎంతమంది కష్టపడుతున్నారమ్మా? నువ్వు చేసిన పనిని బట్టి నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, నీ అన్నదమ్ములకి ఎంత శాపం, ఎన్ని ఇబ్బందులు. ఒక్కొక్కరు చేసే ఆ హృదయంలో వాళ్ళ హృదయంలో పుట్టిన పాపిష్టి ఆలోచనలు పట్టేసేసి మంచి మంచి కుటుంబాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైం నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు దగ్గరికి వెళ్తే ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఒక పాస్టర్ గారు వచ్చే జాగ్రత్తగా నాలి, బాబు మైకేల్ జాగ్రత్తగాను, నాకెళ్ళి చూడు, నాకెళ్ళి చూడండి అందరూ. ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన అంటున్నాడు, 16 లక్షలు ఖర్చు పెట్టాను పాస్టర్ గారు. కారణం ఏంటంటే వాళ్ళ కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ఏదో ప్రేమించాడంట. ప్రేమించేసేసి ఇక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటున్నాడంట. ఆ అమ్మాయి పోయి కేసు పెట్టింది. నా ఎంత డబ్బు పోయినా పర్వాలేదు కానీ ఆ అమ్మాయి నాకు వద్దు అంటున్నాడంట. పోలీసులు అరెస్ట్ చేసేసారు. నీ ఇష్టానుసారంగా మీ ఇద్దరు బతికి ఇప్పుడు ఆ అమ్మాయి వద్దంటామని చెప్పేసి అని. ఆడోళ్ళు కదా, కేసు ఎక్కువైపోయింది. వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల నుంచి చేసేసి ఆయన గురించి నేను విన్నప్పుడు మంచి సేవకుడని చెప్పేసి అన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుకి వెళ్ళిపోయింది, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. లాయర్లకి లక్షల జీతం. ఆ డబ్బు ఎక్కడదని అడిగాను. వారి విశ్వాసుల యొక్క రక్తము ఏం చేశారు తెలుసా? ఆ లాయర్లకి, పోలీసులకి పోస్తున్నారు, దార పోస్తున్నారు. ఆ సహవాసంలో కొంతమంది బిడ్డలు, అయ్యో మా సేవకుడు నలిగిపోతున్నాడు, వాళ్ళ కొడుకు చేసిన పనికని చెప్పేసి అని నగలమ్మి కూడా డబ్బులు ఇచ్చారంట. ఆయన అంటున్నాడు, ఇప్పుడు 16 లక్షలు ఖర్చు పెట్టామయ్యా, ఇంకా ఏమైతే తెలియట్లేదు. ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? ఒంగోలు జైల్లో ఉన్నాడు. భాష కొడుకుమా, అవసరమైతే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ పాపిష్టి హృదయంలో ఆ పాప ఆలోచన ఎందుకు నీకు? ఒకరు చేస్తున్న మిస్టేక్, ఇగో మొర్దెకై చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ చూడండి. మొర్దెకై చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందో తెలుసా? తన హృదయ కాఠిన్యము ఏం జరిగిందో తెలుసా? 27 సంస్థానంలో ఉన్న యూదులందరి మీద వెళ్ళిపోయింది ఆ శాపం. పెద్ద గొప్పలు చెప్తాడు మళ్ళీ. ఇదిగో ఎస్టేరు, నువ్వు గనక
మమ్మల్ని రక్షించబోయామనుకో, నా దేవుడు ఏదో పక్క నుంచి చేసేసి సహాయం చేస్తాడు. ఒక వ్యక్తిని ఘనపరచడం తక్కువ అని చెప్తాడు నీ దేవుడు. ఒక వ్యక్తిని గౌరవిస్తుంటే గౌరవించదని చెప్తాడు నీ దేవుడు. మొర్దెకై చేసిన పని ఎంత శాపకరమైంది నా సహోదరులారా. మీరు ఆలోచించండి. మీ హృదయం ఒక కాఠిన్యము ఎంత నష్టానికి తీసుకెళ్తుంది, ఎంత దారిద్ర్యానికి తీసుకెళ్తుంది. ఎవరు చెబితే నువ్వు వింటావు చెప్పు? నువ్వెవరు చెప్పునేనమ్మా. నువ్వు చెప్పితే వినకపోవడాన్ని బట్టే కదా నష్టం. వాడికంటే ఇంక తలగమాస్తున్నాడు వాడు. ఈ మొర్దెకై కంటే కూడా తలగమాస్తున్నాడు హామాన్ అనేవాడు. అరే పోనీరా బాయ్, నమస్కారం చెప్పితే ఏమైంది? ఎంత పొగడు చూడమా వాళ్ళ హృదయం. నమస్కారం చెప్పితే ఏం పోయింది? నేను జరిగిన కూడికలో కొంతమందికి నేను పాటలు ఇవ్వడానికి అవకాశం లేదు. వాళ్ళు పోయి ఎన్ని పుస్తకాలు రాశారు నామే తెలియదు. ఇప్పుడు తెలియదు, వచ్చే వారం తెలిసిద్ది. శర్మ గారి సెంటర్లో ఆ రోడ్డు మీద తెలియాలి. రేపు పొద్దున కూడికలు పెట్టారంట, బాగా జరిగినాయంట సభలో. కానీ ఏం ప్రయోజనంలే. సింగర్స్ ఉంటారు కదా, పాటలు పాడటానికి అవకాశం ఇవ్వకూడదు, వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. ఒకరు నాకు మెసేజ్ చేస్తున్నారు, వాక్యం చెప్పలేదు ఏంది మీరు, వాక్యం చెప్పండి అన్న అని చెప్పేసి అని. ఈ హామాను ఇంకా నీచుడు. ఎవడైతే నమస్కరించలేదో వాడిని తీసేస్తే పోలా, కాదు వాడి స్వజనులందరూ నేను నాశనం చేస్తాను. దేశం మొత్తం నమస్కరిస్తుందమ్మా హామానికి. మొర్దెకై యొక్క నమస్కారం పెట్టకపోతే ఏమైంది నేను చెప్తానండి. నీ విలువ దేవుడు తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు విలువని ఎవరు తీసుకురావాలి తెలుసా? దేవుడు తీసుకొని రావాలి. నాకు విలువ రావాలని నువ్వు కోరుకున్నావు అనుకో, ఆ కోరిక పెంటతో సమానం. అదంతే. ఆ కోరిక పెంటతో సమానం. ఆ పెంటతో వచ్చే కోరికలు లాంటివి ఘనతల్ని మనం కోరుకోవద్దంతే. ఘనతలను కోరుకునే హృదయం పగిలిపోవునుగాక. గొప్పలు కోరుకునే హృదయం పగిలిపోవునుగాక. హల్లెలూయా. నీకు శుద్ధ హృదయం రావాలి, నీకు మాంసపు హృదయం రావాలి. బండ బారిపోయిన హృదయం పగిలిపోవాలి. ఒక్కసారి లోబడిపోతే ఎంత బాగుంటుంది. హామాన్ లోబడిపోతే ఎంత బాగుంటుంది, లేకపోతే మొర్దెకై లోబడిపోతే ఎంత బాగుంటుందమ్మా. హామాన్ లోబడిపోలేదో హామాను కుటుంబం నాశనం అయిపోయింది. మొర్దెకై లోబడిపోలేదో, మొర్దెకై ఆలోచనలు మార్చుకోలేదో, దేశం మీదకే యూదులందరి మీదకే ఒక శాపం వచ్చేసింది. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? అన్ని జనుల కుటుంబం ఒకటే పోయింది. క్రైస్తవులు కన్నా తన హృదయం నూతనమైన శుద్ధ హృదయంగా లేదనుకో, సమాజానికి చాలా నష్టం కలిగిద్ది. నువ్వు చేసావు కదా. ఒక్కోసారి నేను ఏడుస్తూ ఉంటాను బాత్రూంలో. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్, ఒక తప్పు చేస్తే, నేనే తప్పు చేస్తే లోకంలో ఉన్న యవ్వన బిడ్డలు ఎలా తప్పు చేస్తారు? నేనే కోపడితే లోకంలో ఉన్న యవ్వన బిడ్డలు ఎలా కోపడతారు? నేనే బైబిల్ చదవకపోతే యవ్వన బిడ్డలు ఎలా బైబిల్ చదువుతారు? నేనే ప్రార్థన చేయకపోతే యవ్వన బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తారు? కొన్నిసార్లు నేను చాలా రోదన పడుతూ ఉంటాను. హామాన్ తన హృదయం సరి చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి యూదులందరినీ చంపాలని, మొర్దెకై తన హృదయాన్ని సరి చేసుకోలేదు కాబట్టి యూదులందరినీ చంపాలని హామాను ఆలోచించాడండి. హామాను తలుచుకుంటే యూదులందరినీ చంపేస్తాడు. ఎస్తేరు ప్రార్థన చేస్తే హామాను మాత్రం చచ్చిపోతాడు, శత్రువు పోతాడంతే. నీ హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉంటుందో, నీ హృదయం ఎప్పుడు మార్చబడుతుందో, మన పట్ల మన దేవుడు శ్రద్ధను చూపిస్తాడు. మన పట్ల శ్రద్ధను చూపిస్తాడు. వాడు కుర్చీలో కూర్చున్నాడు, నువ్వు కింద కూర్చుంటే వచ్చే నష్టమే ఉందమ్మా. వచ్చే నష్టమే ఉంది. నీకు గౌరవాన్ని ఇవ్వాలి కానీ పిలిచి వాళ్ళు గౌరవం నీకు ఇస్తారు ప్రభు, అంతే. దేవుడు గణపరిస్తే నువ్వు ప్రపంచాన్ని వెళ్ళేవాడిగా మార్చబడతావో.
నేను కనపరచబడి నువ్వు కోరుకోవద్దు అంతే. దేవుడు నేను కనపరుస్తాడు. ఒక శుద్ధ హృదయం కోసం ప్రయాసపడు, ఒక శుద్ధ ఆలోచన కోసం ప్రయాసపడు, శుద్ధమైన కోసం నువ్వు వెంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎస్తేరు చెప్పిన మాటల ప్రకారం యూదులందరూ ఉపవాసం ఉన్నారు. పిల్లలు జల్లలు మొత్తం తినకుండా మానేశారు. నేనంటాను, అదే కనుక మన తెలుగులో మాట్లాడుకుంటే వాళ్ళందరూ ఉసురు మొద్దుకాయ తగలాలి. మొద్దుకాయ చేసి చిన్న మిస్టేక్ని బట్టి ఎవరైనా చెప్పుకున్నారో మొద్దుకాయ నమస్కారం పెట్టకపోవడం బట్టి మమ్మల్ని సంబడానికి వచ్చారని చెప్పేసి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మొర్దెకై హామానుకి నమస్కారం చేయలేదు కాబట్టి మేము చనిపోతున్నామని ఆ మాట తెలిస్తే యూదులే మొర్దెకైని చంపేస్తుండేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయ పరిస్థితి ఏంటి? నేను చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరంలో శుద్ధ హృదయం కోసం మీరు ప్రయత్నించండి. మీ హృదయాలు శుద్ధ హృదయంగా మార్చబడితే 4 కార్యాలు జరుగుతాయి. నెంబర్ 1, నువ్వు ఆశీర్వదించబడతావు. నెంబర్ 2, నువ్వు నీ కుటుంబం రక్షించబడుద్ది. నెంబర్ 3, నీతి మత్యము పొందేవారిగా మార్చబడతాడు. నెంబర్ 4, మనకి ఈ సంఘం చాలదు, 3 ఎకరాల స్థలం కొనాలి. ఆ పై వచ్చే సంవత్సరం 30 ఎకరాలు కొనాలి. ఆ పై వచ్చే సంవత్సరం 300 ఎకరాలు కొనాలి. కన్వెన్షన్ పెట్టుకున్నా సరిపోదు. నీకు నిద్ర ఉండదు పరిచయం చేయడానికి. లేచిన కాంచి కూరగాయలు కొంటమే నీ డ్యూటీ అయిపోయింది. నీ ఆ రోజు ఆదివారం రోజు భోజనాలు పెడతాం కోసం నువ్వు మార్కెట్లో ఉన్న కూరగాయలు లారీలు మొత్తం ఎక్కడికి దింపాలి నువ్వు అంతే వేసినామంలో. ఆమేన్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఒక్క శుద్ధ హృదయాన్ని బట్టి వస్తుంది. శుద్ధ హృదయం కోసం మన్నించబడు. నిశ్చయంగా ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం అంతే. శుద్ధ హృదయం. పానీలయ్యా, కానీలేయ్యా, కానీలే. ఈ శుద్ధ హృదయం కాస్త ఎలా అయిపోతుంది సా? నల్లబడిపోతుంది, పాపంతో నింపబడిపోతుంది. హల్లెలూయా. 7-9 చదువమ్మ. కీర్తన గ్రంథం 7:9 వచ్చింది. అది త్వరగా. ఆమేన్. ఏం చేస్తుందంట? హృదయములను అంతరంద్రియములను దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హృదయములను ఎప్పుడు పరిశీలన చేస్తాడు చెప్పండి? నాకు చూడండి. ఇప్పుడు ఎప్పుడు పరిశీలన చేస్తాడమ్మా జీవమణి గారు? గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు? రాత్రి వేళ. ఈ పగలంతా నువ్వేం చేసావో పడుకున్నాక ఆలోచిస్తా. 17 కీర్తన 3 వచ్చిన. 17 కీర్తన 3 వచ్చిన. ఎప్పుడంటమ్మా? రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయం పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కాండలేదు కాబట్టి నన్ను బతికించావు. బహుశా మీరు అనుకోవచ్చు, మేము బతికాం కాబట్టి మా హృదయం శుద్ధ హృదయం అనుకుంటున్నావేమో. కాదు. దేవుని కృపను బట్టి నువ్వు బతికావు. దేవుని కృపను బట్టి నువ్వు బతికావు. దేవుని కృపను బట్టేసి నువ్వు ఇంకా ఆహారం తినగలుగుతున్నావు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రతి హృదయాన్ని పరిశీలన చేస్తాడంట, పరిశోధిస్తాడంట. ఎప్పుడు తెలుసా? రాత్రిపూట నువ్వు పడుకున్నాక నీకు మంచం కడుకు వచ్చేసేసి ఆయన కళ్ళు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి. రాంబాబు గారికి వచ్చేసి పడుకొని నిద్రపోతాడు. గురకలు పెడతాడు అంతే. ఎవరు వచ్చారో తెలియదు, గురకలు పెట్టి నిద్రపోతున్నాడు అంతే. రాంబాబు, ఈరోజు నీ హృదయంతో ఎంతమందిని ఇది చేసేవరా? నీ హృదయంతో ఎంతమందిని కొట్టేవరా? నీ హృదయపు ఆలోచనతోటి పైకి మట్టం. వాడు నాకు అవకాశం లేదు కానీ అగ్నిపర్వతమే గుండెలు మాత్రం. ఆ గుండెలు మాత్రం అగ్నిపర్వతమే. కృపేంది అర్థం కావట్లా. పోలీసులు కాడకపోతే మాత్రం అందరూ వెన్నలాగా అయిపోతుంది, కానీ హృదయాలు అగ్నిపర్వతాలు అక్కడ కావట్లా. అక్కడ ఎందుకు అవుతుంది? అక్కడ నువ్వు అగ్నిపర్వతం అయ్యావనుకో, వాళ్ళు లాఠీలు తీసుకొని పెట్రోల్ పోతారు.
మామూలుగా ఉండదు అక్కడ 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 డ్యాన్స్ చేస్తావు నువ్వు అక్కడ అంతే. ఇక్కడ శుద్ధ హృదయం మాట అక్కడ డ్యాన్స్ మానుకుంటావు నువ్వు అంతే. హల్లెలూయా. ఎప్పుడు పరిచయం చేస్తారు తెలుసా? రాత్రిపూట నువ్వు పడుకున్నప్పుడు నీ మంచం కాడికి వచ్చేసి ఉదయం నువ్వు లెగిసి లోకాన్ని చూసింది మొదలుకొని సాయంత్రం నువ్వు పడుకున్నంత వరకు ఏం చేసావో దేవుడు చెప్పడు, చూస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అయ్యో దీనికోసమే నేను చేసుకున్నాను నా కుమారుడా, దీనికోసమే నేను చేసుకున్నాను, దీనికోసమే నేను పుట్టించాను. ఒకవేళ మనం కనుక శుద్ధ హృదయం కలిగిన వారమై ఉన్నట్లయితే, నా కుమారుడా దీనికోసమే నేను పుట్టించాను. వాళ్ళు నేను అలా కొడుతుంటే ఎలా క్షమించగలిగేవరా? వాళ్ళు నీ గురించి చరణాలకు మాట్లాడుతుంటే ఎలా క్షమించగలిగేవరా? ఎలా క్షమించగలిగావు? నేను చెప్తానండి, మన కేక్ కట్ చేసుకున్నారు, దేవుని బిడ్డలు చిన్న బిడ్డలు ఎవరు ఫంక్షన్ చేసుకుంటున్నారు, మా చర్చిలో కేక్ కట్ చేసుకుంటున్నారు. నిన్ను కేక్ పెడతాం కోసం 30 సార్లు పిలవాలి. ఎంత కఠినమో చూడు నీ హృదయం. నాకు ఇష్టం లేదంటావు. ఎవరు ఏందంట? నీ ఇష్టం నీ ఇంటికాడ చూపించుకో, చర్చిలోకి వచ్చిన పని చేయకూడదు. అదే హృదయం ఎక్కడున్నా కానీ ఒక ప్రేమతో, అయ్యో నేను పోయి బిడ్డని ఆశీర్దిస్తే బాగుండేమో. ఎందుకు నీకు అంత ఇది? ఎందుకు నీకు అంతది? నీ హృదయం అంత పాపిష్ట హృదయం. కొంతమందికి బొట్టు పెట్టి చెప్పాలి కొన్ని విషయాలు. నువ్వు చేసిన ప్రతి పని బట్టి రాత్రి నీ మంచం కాడ కూర్చొని నా దేవుడు, నీ పడక కాడ కూర్చొని నా దేవుడు ఏడుస్తున్నాడా సంతోషిస్తున్నాడా? నాకు కావాలి ఈ మాట ఫస్ట్. 7వ కీర్తన 3వ వాక్యం నాకు కావాలి ఫస్ట్. 7వ కీర్తన 3వ వాక్యం నాకు కావాలి. నేను నిద్రపోతున్నప్పుడు నా కడకు వచ్చేసి నా తల మీద చేయబెట్టి, నా కుమారుడా నిజంగా ఎంత మనసురా నీది, నాలాంటి మనసురా నీకు, ఎంతమందిని క్షమించేవరా? నా దేవుడు ఎక్కడ గొప్పలు కోరుకున్నాడండి. సీమోని ఇంటికి అన్నానికి పిలిచి వెళ్ళిపోయాడు. నీళ్ళు ఇవ్వలేదు, నూనె పెట్టలేదు, ముద్దు పెట్టుకోలేదు. మా ఏం మాట్లాడలా. నీకు తుర్రును పోవో, లోకంలో ఉన్న వాళ్ళు తుర్రును పోతారు. కారణం ఏంటంటే పిలవలేదంట ఆమె వచ్చిందంటే చూసి వందనాలు చెప్పలేదంట. ఫంక్షన్కి వచ్చింది, పిలవగానే వందనాలు చెప్పలేదు, తుర్రును పోయింది. ఇంకంతే. ఏంది ఏం పట్టించుకున్నారమ్మా వాళ్ళు? పాపం వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళు తప్పేదో వాళ్ళు పడుతున్నారు, నీకెందుకు కడుపుమంట? నేర్చుకోండి. నువ్వే ఇలా ఉంటే లోకస్తులు ఇంకెలా ఉండాలమ్మా? లోకం ఎలా ఉండాలమ్మా? నిజం చెప్పమంటావా? నీ శుద్ధ హృదయం అయితే ఆ ప్రార్థన కోరికలో వాళ్ళ ఇంట్లో పెట్టిన ప్రార్థన కోరికకి నువ్వు వచ్చేసి నేను పట్టించుకోకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాతులను కడుగు, వాళ్ళు తిన్న ప్లేట్లు కడుగు, నిశ్చయంగా వాళ్ళ కుటుంబం మీద ఉన్న ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. అంతే. దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. ప్రేమించే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారమ్మా? ప్రేమించిన వాళ్ళని ప్రేమించేవాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించిన వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తావు. నేను చెప్తున్నాను, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. ఇది నోటికి కాదు, ఇది హృదయానికి కావాలి. అందుకని మనకి దేవుడు ఏం చేసా? శుద్ధ హృదయాలు. ఈ పాట పాడుకుంటున్న ప్రతిసారి ఈ శుద్ధ హృదయం అనే మాట నీకు గుర్తు రావాలి. ఈ పాట పాడుకున్న ప్రతిసారి శుద్ధ హృదయం రావాలి. ఈ ఒక్క మాట మీద కనీసం 10 వారాలు నేను ప్రసంగం చేయాలని ఆశపడుతున్నాను. నీకు శుద్ధ హృదయం కావాలా వద్దా? నీకు శుద్ధ హృదయం కావాలి. నువ్వు శుద్ధి కలిగిన హృదయం కలిగిన వాడివైతే, దానవైతే పరలోకం సంతోషించిద్దే, పరలోకం ఆనందించిద్దే. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పడుకున్నావు, నీకు అక్కడికి ఎవరు వస్తారు? యేసుప్రభు వస్తాడు. మీకు నోరు తెరవండి తల్లులారు, మీకు దండం పెడతాను. మీ హృదయాన్ని పరిశీలించడానికి ఎవరు వస్తారు? రాత్రిపూట యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో పరిస్థితి ఎవరు వస్తారు? దేవదూతలు మొత్తం వస్తారు. దేవతలు మొత్తం వచ్చేసి మా ఇల్లు మొత్తం నిండిపోతుంది. ఇంకంతే దేవతలతోటి. ఆయన నాకు పక్కన కూర్చొని నేను ఏదన్నా ఆ రోజు మొత్తం మంచి పనులు చేస్తే ఎంత సంతోషిస్తాడు. ఒకళ్ళని ఏదైనా దుర్మార్గులు పని చేస్తే నా మంచం కాడ కూర్చొని దేవుడు ఏడ్చుకుంటూ పోతున్నప్పుడు దేవదూతలు కూడా ఏడ్చుకుని పోతారేమో. రే పాపిస్తోడా, ఇంత ప్రేమమూర్తిని ఎలా నువ్వు ఏడిపిస్తున్నామని దేవదూతలు కూడా ఏడుతారేమో బహుశా, నేను అనుకుంటాను.
దేవదూతలు కూడా ఇడతారేమో. చిన్న నీ హృదయ కాఠిన్యము. అందుకనే శుద్ధ హృదయులుగా మనం మార్చబడాలి. పసిపిల్లల హృదయం కలిగిన వారిగా మార్చబడాలి. లోపం లేని హృదయాలుగా మనం మార్చబడిపోవాలి. క్రీస్తు హృదయం కలిగిన వారిగా మనం మార్చబడిపోవాలి. అలాంటి కృప నా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.